చేపిస్తాం, తగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం. అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం. లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద. అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి. చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. ఒకవేళ విడుదల చేయండి, విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి. పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి. ఇళ్లకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా మళ్ళీ ఒక్కసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటన్నిటిని కూడా చేయండి. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు, వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందరపడకండి. మన కలెక్టర్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోతే సార్ వచ్చిండు అధికారులను కలిసిండు పోయిండు అంటారు. మళ్ళీ అందుకోసమని కాలనీలకు వచ్చి ఆడబిడ్డల్ని కలిసి వాళ్ళ సమస్య కనుక్కున్నా తప్పకుండా వీటన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.